మిమ్మల్ని కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ చేస్తుంటారు కదా పోలీస్ వాళ్ళు. యా జస్ట్ కార్ గురించి అడిగారు, అకౌంట్స్ గురించి అడిగారు అంతే. ఇంకా అకౌంట్స్ ఇచ్చాను, కార్ కూడా డీటెయిల్ చెప్పాను. అంతకుమించి ఇంకేం అడగలేదు. సో మీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేను చూసాను ఇంట్రెస్టింగ్గా చాలామంది నాకు ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది పంపించే ప్రయత్నం చేస్తే తమిళనాడు కర్ణాటకలో కూడా అక్కడక్కడ భాషలో వెబ్సైట్లో రాసుకొచ్చారు. సో మీకు ఏదో ట్రస్ట్ ఉందని, దాంట్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని. నిజమా? నేను ఒకటే మాట చెప్తా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ మీరు ఎస్ఆర్ నో చెప్తే పొరపాటు, అది మళ్ళీ మీపై అనుమానాలు తాపిస్తాయి, మళ్ళీ మీపైన ఆరోపణలు వస్తాయి. అనుకోని ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఉంటే ఎస్ ఉంది, నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ట్రస్ట్ పెట్టాను, లేదు నాకు ట్రస్ట్ లేవేంలో ఏం చేసుకుంటారో చేసుకోండి, పిచ్చి మాటలు మాట్లాడకండి అని కొట్టిపారండి, ఏదైనా ఒకటి చెప్పండి. కానీ ఉండొచ్చు 100% చెప్తాను, ఏ ట్రస్ట్ లేదు, ఏం చేస్తారో చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇట్లా క్లారిటీగా అడుగుతున్నాను. సో ఈ కథనాలు ఏంటి, కర్ణాటక తమిళనాడులో మీ గురించి రాయడం ఏంటి వెబ్సైట్లలో, అక్కడ వార్తా కథనాల్లో మీ గురించి రావడం ఏంటి, మీకు 100 కోట్ల ట్రస్ట్ ఏంది, మీ పేరు శివ విష్ణు బ్రహ్మ, ఈ ట్రస్ట్ ఉందట, 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట ఆ ట్రస్ట్లో, ఆ ట్రస్ట్కి ఒక పెద్ద ధనికుడు ఆయన అక్కడ ఆ ట్రస్ట్కి చైర్మన్గా ఫౌండర్గా ఉన్నారట. ఏమో వాళ్ళని అడగండి వెళ్ళి, ఎవరైతే మీకు కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళని ఆరాధించమని మీరు చెప్పండి, డైరెక్ట్ లైవ్లీగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని అడగడం ఎందుకు, ఉందా లేదా? వాళ్ళు ఆరోపించినప్పుడు వాళ్ళే అన్ని నిర్ధారణ చేసుకొని అడిగితే బాగుంటుందని నా ఆశ, అంతే. ఎందుకంటే ఊరికే ఏదేదో అడగడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? ఏమో ఉండొచ్చు మరి, వాళ్ళ ఊహలలో ఉంటే బాగానే ఉంటుంది. ఓకే, అంటే నేను అంటుంది వేరే రాష్ట్రాల్లో కూడా మీ పేరైన వార్తా కథనాలు వచ్చాయి. వేరే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో కూడా వస్తాయి, వచ్చేటి వస్తూనే ఉంటాయి. भोलेनाथ क्या बना दिया ये जिंदगी, ये लोग को ऐसी ऐसी सोचने में क्या कुछ नहीं आता है, बस आज नहीं है तो कल भोलेनाथ आपको दिखाएगा, उस दिन मैं इंतजाम कर रहा हूँ, सबको दिखाऊंगा मैं क्या हूँ. కొంతమంది ఇక్కడ మిమ్మల్ని అడగమంటున్నారు, ధర్మస్థల ఆలయం, కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల ఆలయం గురించి మన వార్తలు చదివారు, లోపల టీవీలు చూసిరా, లోపల వార్తా పేపర్లో లేకపోతే టీవీలు అలాంటివి ఏం ఉండవు, అంటే పేపర్లు ఏమో ఇస్తారంట కదా, పేపర్లు ఏమో ఉంటాయట, పేపర్ కూడా నా దగ్గరికి రాదు. ఓకే, మధ్యలో ఇంకో 4 గోడల మధ్యలో ఎక్స్పీరియన్స్ చేసినాను. ఓకే, 2 అంచెల మధ్యలో ఉంటాం కదా, అందులో సింగల్ లాగా పని, ఇంకో 4 గోడల మధ్యలో అందులో ఉన్నాను ఒంటరిగా, 117 118 రోజులు ఉన్నాను. గుడ్ ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకా దానికి మించి ఏం చెప్పలేను. ఇంకా టీవీలు, పేపర్లు, ఫోన్లు ఇలాంటివి ఏమి ఉండవు, పూజలు పునస్కారాలు ఏమి ఉండవు, జస్ట్ భోలేనాథ్ ఆయన నామస్మరణ చేస్తూ గురుమంత్రంతో ధ్యానంలోకి వెళ్ళిపోవడం అంతే, అది తప్ప ఏమి ఉండదు జైల్లో. ఎలా అనిపించింది ఒంటరి జీవితం, ఎలా అనిపించింది? ఎప్పటి నుండో నేను ఒంటరిగా ఉన్నా, నాకు అంత పెద్ద ఫరక్ అనిపించలేదు. అంటే 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించినట్టు అయింది కదా? నాకు బంధించినట్టు ఏం అనిపించలేదు, హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే, సో ఎప్పుడు ఇబ్బంది పడాలు, డిప్రెషన్కి వెళ్ళడాలు, లేకపోతే ఏంటి ఇలా అయిపోయిందని ఇప్పుడు అసలు కనీసం మీరంటే మీరు ఆలోచన చేసుకున్నారా, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, అసలు నేను అందుకున్న మార్గం ఏంది, నేను జైలుకి రావడం ఏంది, తెలంగాణలో అరెస్ట్ అవ్వడం ఏంది అనుకున్నారా ఎప్పుడైనా? బట్ నేను ఒకటి ఆలోచించాను జైల్లో, మార్పు అనేది సహజం, మనిషికి ఎప్పుడు ఎలా ఏ సందర్భం భోలేనాథ్ ఇస్తాడో అలా మారాలి. బట్ నేను కొన్ని ఆలోచించాను, నాది కూడా ఏంటంటే ఎక్కువ బిలీవ్ చేయడం తప్పు అనేది నేను బాగా గట్టిగా నేర్చుకున్నాను అంతే. ఎవరిని, మనుషుల్ని బిలీవ్ చేయడం తప్పు, మనుషులు అంటే బాగా దగ్గర తీయద్దు, తీసిన వాళ్ళు అది మన వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఉండేటోళ్ళని అయితేనే తీయచ్చు, బట్ లేకుంటే అందరిని నమ్మి దగ్గర తీసి ఇలాంటి వాటికి గురి కావడం మంచిది కాదని నా. ఓకే, సో మధ్యలో మిమ్మల్ని ములాఖత్లో కలవడానికి ఎవరో కర్ణాటక నుంచి లాయర్స్ వచ్చారంట, తమిళనాడు కర్ణాటక నుంచి, ఏంటి ఎవరు వచ్చారు? తెలియదు, నాకు ఎవరు ములాఖాత్ ఇవ్వలేదు, జస్ట్ మా అక్కకి తప్ప ఎవరికి ములాఖాత్ లేదు అందులో. ఓకే, సో మీరు మీ అక్క వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా కొన్ని ఛానల్లో రాసుకొచ్చిన మాటలు ఏంటంటే మీరు ఎక్కడో ఆస్తులు కూడబెట్టారని, కేవలం అక్కకు మాత్రమే చెప్పారని, బయటకు వచ్చినాక అక్కని ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడనివ్వలేదని, కట్టడి చేశారని. తెలియదు మరి, వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు వాళ్ళది. అయితే ఒక విషయం మీకు చెప్తాను, నేను ఆలయాలకు సంబంధించి ఒక విషయం చెప్తాను మీకు, ఆ విషయం పైన మీ రియాక్షన్ ఏంటో చెప్పండి, అట్ ది సేమ్ టైం మీ కార్యాచరణ ఏంటో కూడా చెప్పండి. ధర్మస్థల ఆలయం అని చెప్పి మీకు గుర్తుంటుంది బహుశా, ఎప్పుడైనా పోయిరా ధర్మస్థల ఆలయానికి? చాలా సార్లు వెళ్ళాను, మంగళూరు దగ్గర ఉంది,
సో ఆ ధర్మస్థల ఆలయం దగ్గర ఒక పారిశుద్ధ కార్మికుడు బయటకు వచ్చిండు. ఆయన ఎప్పుడో పనిచేసిపోయిండంట అక్కడ 1998 నుంచి 2014 వరకు అక్కడ పనిచేసిపోతే ఇప్పుడు బయటకు వచ్చి ధర్మస్థల ఆలయం దగ్గర నేత్రావతి నది ఒడ్డున కొన్ని వందలాది మృతదేహాలను, ఆడపిల్లలపై అత్యాచార ఆనవాళ్ళు ఉన్నటువంటి మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టాను, కొంతమంది ఆలయంలో పనిచేసే వ్యక్తులు నాతో బలవంతంగా పూడ్చేయమన్నారు అంటే మహిళలు కొన్ని వందల శవాలని ఆయనే పూడ్చిపెట్టాడట. అక్కడ విచారణ జరుగుతోంది. సుమారుగా నెల 45 డేస్ 30 డేస్ టు 45 డేస్ మధ్య నుంచి మొత్తం దేశమంతా చర్చ దీని మీదే. మీరేం చెప్తారు ఈ విషయం పైన? ఒక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ మహిళలపై అత్యాచారాలు చేసి ఆ నదిలో పడేస్తే ఆ పారిశుద్ధ కార్మికుడి చేత బలవంతంగా పూడ్చిపెట్టడాలు, ఖననం చేయడాలు జరిగినాయంట. లేదు అలా అయితే ఉండదు. ధర్మస్థల ఈజ్ పుణ్యక్షేత్రం, అక్కడైతే అలా జరిగి ఉండదు. కానీ అదంతా మాత్రం వార్తలే అని అనుకుంటున్నాను. నేను తెలుసుకుంటాను. ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతుంది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చేరుకున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది అక్కడ ఎక్కడ చూసినా కూడా. నేను దాని మీద ఆరాధిస్తాను. నేను ఫోన్లు చేసి కనుక్కుంటాను. కానీ అక్కడైతే నేను చాలాసార్లు వెళ్ళాను. నేను నెలకు 2 సార్లు, ఒక్కసారి అని వెళ్ళేదాన్ని. ఎందుకంటే మంగళూరుకి వెళ్ళేదాన్ని. నేను మంగళూరుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ధర్మస్థల, ఉడిపి శ్రీకృష్ణుని దగ్గర గుడికి అట్లా వెళ్ళేదాన్ని. అక్కడి నుండే 100 కిలోమీటర్ 90 కిలోమీటర్ సుబ్రహ్మణ్యం ఉంటాడు, అక్కడ కూడా వెళ్ళేదాన్ని. కాబట్టి ఎప్పుడు అలా అనిపించలేదు. అక్కడ అయితే యాక్టివిటీస్ అయితే లేవు. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్స్లో వచ్చిందాన్ని. డెఫినెట్గా మనం, ఎందుకంటే మీపై నమ్మకం ఉన్న వాళ్ళే, మళ్ళీ కంటిన్యూస్గా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళే మాత్రం కూడా కామెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. మళ్ళీ ఆ పదం ఉందా ఇంకా మీ జీవితంలో? వాళ్ళని చేసుకోమనండి పెళ్ళి ఎప్పుడంటే. పని పాట లేకుండా పెడుతున్నారు వాళ్ళు. అంటే గతంలో మీరే కదా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చూశారు కదా అందరూ, చేసింది చేసుకుంది చూశారు కదా. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ వాళ్ళు కామెంట్ పెట్టడం? ఇంకా అంటే అంటుంది ఇంకా జీవితంలో చేసుకున్నానో లేదో అని ప్రపంచానికి తెలిసేటట్టు చేసుకున్నా. దొంగతనాన్ని చేసుకోలే నేను, ప్రపంచానికి తెలిసేటట్టుగా చేసుకున్నా. అది నా గడ్స్. ఎందుకంటే లైఫ్ ఇద్దాం అనుకున్నాం అంతే తప్ప నా ఆలోచన అలాగే ఉండే, లైఫ్ ఇవ్వాలి. ఓకే, నమ్మొచ్చిండు. అంతకుమించి నేను ఎక్కువ మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అంటే వాళ్ళని చేసుకోమని వచ్చి ఎవరినన్నా పోయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.